ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో అక్కినేని నాగార్జున హోస్టింగ్పై ఒక రేంజ్లో వ్యతిరేకత వచ్చింది. బహుశా ఈ వ్యతిరేకతని నాగార్జున గమనించలేదేమో. గమనించి ఉంటే ఆయన ఖచ్చితంగా తన హోస్టింగ్ తీరుని మార్చుకునేవాడు. కంటెస్టెంట్స్ని సీరియస్గా నిలదీయాల్సిన వీకెండ్ ఎపిసోడ్స్ని కామెడీగా మార్చేయడం, తప్పు చేసిన కంటెస్టెంట్స్ని కాకుండా కేవలం ఒక్కరినే టార్గెట్ చేసి తిట్టడం వంటివి నాగార్జునపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఒక్క మాటలో చెప్పాలంటే భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సీజన్ అంచనాలు అందుకోలేక డీలా పడ్డానికి కారణం అక్కినేని నాగార్జున హోస్టింగ్ అని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా నాగార్జున హోస్టింగ్ తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. వారిలో సోనియా, అభయ్ వంటి వారు కూడా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా నాగార్జున హోస్టింగ్ పై సెటర్లు వేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్స్ ప్రముఖ నటి తేజస్విని ముడివాడ రీసెంట్ గా ఆహా మీడియాలో కాకమ్మ కబుర్లు అనే టాక్ షోకి యాంకర్ గా చేస్తుంది. రీసెంట్ గా ఈ టాక్ షోకి ముఖ్య అతిథులుగా శ్రీముఖి మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే చైతు హాజరయ్యారు. తేజస్విని కాసేపు ఇద్దరితో సరదాగా చిట్చాట్ చేస్తూ శ్రీముఖిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతుంది. అందులో ఒక ప్రశ్న ఆమె అడుగుతూ, ఇప్పుడు నడుస్తున్న షోస్లో ఏ షోకి నీకు వాళ్ళకంటే నేను బెటర్గా హోస్టింగ్ చేయగలుగుతాను అని అనిపించింది అని అడిగింది. దానికి శ్రీముఖి ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా బిగ్ బాస్ అని సమాధానమిస్తుంది. అంటే నాగార్జున కంటే ఈమె బెటర్గా హోస్టింగ్ చేస్తుందని ఆమె మాటల్లో ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 కోసం ఒక కంటెస్టెంట్గా లోపలికి అడుగుపెట్టి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రన్నరప్గా నిలిచింది. ఇక ఆ తర్వాత సీజన్ 7లో ఒక అతిథిగా లోపలికి అడుగుపెడుతుంది. అదేవిధంగా సీజన్ 8లో కూడా అడుగుపెట్టి టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహించి అవినాష్ చేతిలో టికెట్ పెట్టి వెళ్తుంది. ఇలా బిగ్ బాస్ టీం ఆమెతో నిత్యం ఏదో ఒక ప్రక్రియ ప్రతి సీజన్లో చేయిస్తూ ఉంటారు. అలాంటి ఆమెనే బిగ్ బాస్ హోస్ట్ గురించి ఇలా మాట్లాడింది అంటే నాగార్జున హోస్టింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు.